తిరుమలలో వైకుంఠ ద్వారం గుండా వెళ్లి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్ల జారీ పూర్తయింది. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రోజుకు 40,000 సర్వదర్శన టోకెన్లు టీటీడీ జారీ చేస్తుంది. టికెట్ల జారీ పూర్తి కావడంతో తిరుపతికి వచ్చిన భక్తులు వెనుదిరుగుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు సంబంధించి ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు ఈరోజు పూర్తిగా ఏదైతే భక్తులకైతే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 10 రోజులకు సంబంధించి అంటే సుమారు 10వ తేదీ నుంచి సుమారు 19వ తేదీ వరకు సంబంధించినటువంటి దర్శనానికి సంబంధించి ఇప్పటికే టోకన్లు పూర్తిగా ఇచ్చేయడంతో ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కూడా వెనుదిరిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే 19వ తేదీ వరకు పూర్తి స్థాయిలో రోజుకి 40,000 టికెట్ల లెక్కన ఇప్పటికే పూర్తిగా ఏదైతే టీటీడీ అందరికి భక్తులకి కేటాయించింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం పూర్తిగా క్యూ లైన్లలో భక్తుల్ని ఎవరిని అనుమతించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదట 3 రోజులు అంటే సుమారు 10వ తేదీ 11వ తేదీ 12వ తేదీకి సంబంధించి సుమారు తిరుపతిలో ఉన్నటువంటి 8 కేంద్రాలు, మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి 1 కేంద్రంలో ఈ టోకెన్లు కేటాయించారు. తర్వాత మిగతా 7 రోజులకు సంబంధించి 12వ తేదీ నుంచి ఇస్తున్న పరిస్థితి ఉంది. 12వ తేదీ నుంచి కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వదర్శన టోకెన్లను అయితే టీటీడీ కేటాయించింది. ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి విష్ణు నివాసం, మరోవైపు శ్రీనివాసం, ఇటు భూదేవి కాంప్లెక్స్ అంటే అలిపిరి సమీపంలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో 3 ప్రాంతాల్లో మాత్రమే ఈ టోకన్లను కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. రోజుకి 40,000 చక్కన ఈ మిగతా 7 రోజులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భక్తులకి కేటాయించారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆ టీటీడీ మొదటే చెప్పింది మొత్తం ఈ 10 రోజుల్లో భక్తులకి 7 లక్షల మందికి భక్తులకి దర్శనం కల్పించేందుకు మేము ఏర్పాట్లు చేశాం. అన్ని టోకన్ల వరకు కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన నేపథ్యంలో ఈ 7 రోజుల్లో అంటే ముఖ్యంగా 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఎంతమంది దర్శనం ముఖ్యంగా 4,75,000 మంది పైచులకు శ్రీవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులు పూర్తిగా ఏదైతే మనము చూస్తున్నాం కౌంటర్లలో టికెట్లు తీసుకునే ప్రాంతంలో ఉన్నాం. పూర్తిగా ఈ రోజు వరకు అంటే 19వ తేదీ వరకు దర్శనం టోకన్లని పూర్తిగా అయిపోవడంతో ఈ కౌంటర్లు పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఈ కౌంటర్లు 19వ తేదీ అర్ధరాత్రి అంటే 20వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకి ఈ కౌంటర్లని తెరుస్తారు. మళ్ళీ ఈ కౌంటర్ల నుంచి భక్తులకి ఎస్ఎస్డి టోకెన్లు అయితే కేటాయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20వ తేదీకి సంబంధించి ఇప్పటికే బ్రేక్ దర్శనాలు కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రోజుకి మాత్రం ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి విఐపీలు తప్ప వేరే ఏ బ్రేక్ దర్శనాలు ఇవ్వకుండా పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూస్తున్నట్లయితే ఏదైతే ఈ ఎస్ఎస్జి టోకన్లు మాత్రం కేటాయించే ప్రాంతాలు పూర్తిగా అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ రోజుకు సంబంధించి తెల్లవారుజామున 2 గంటలకు వచ్చేటువంటి భక్తులకి ఆ రోజు 40,000 టోకన్లు మాత్రం కేటాయించేందుకు పూర్తిగా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే 7 లక్షలు చేపిస్తామని చెప్పినప్పుడు టీటీడీ ఇప్పటి వరకు 4,75,000 మంది భక్తులు ఇప్పటి వరకు శ్రీవారిని దర్శించుకున్నట్లయితే తెలుస్తుంది. మరి 3 రోజుల్లో మిగతా 2,25,000 మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ టీటీడీ దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరోవైపు తిరుమలలో ఏదైతే ఎస్ఎస్డి టోకన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే టోకన్ ఉన్న భక్తులను మాత్రమే తిరుమలలో దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకరోజు బిఫోర్ మాత్రమే రావాలి, కొండకి రావాలి అని చెప్పేసి టీటీడీ తెలిపిన నేపథ్యంలో 2 రోజుల నుంచే ఈ టోకన్లు కేటాయించారు. ఈ రోజు ఉదయం వరకు ఈ టోకన్లు పూర్తి చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.